ప్రజలు ఇవాళ బీసీలు మొత్తంగా బాధపడతా ఉన్నారు, బీసీలు వ్యతిరేకిస్తా ఉన్నారు, బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ సంఘాలు, పొలిటికల్ ఫ్రంట్, అన్ని సంస్థలు ఇవాళ బీసీ సమాజం ఈ ఎన్నికలు సరైనది కాదని చెప్పేసి స్పష్టంగా ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, దగా చేసిందని ఉద్యమంలో ఒకవైపు నడుస్తూ ఉన్నది. ఈ ఉద్యమం జరగడం ఒకవైపు అయితే న్యాయ పోరాటం మరోవైపు కొనసాగుతున్నది. న్యాయస్థానాల్లో కూడా పిటిషన్లు వేయడము, ఈ ఎన్నికల ప్రక్రియ సరైనది కాదని చెప్పడము, అదేవిధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్కు దాన్ని కట్టుబడి ఉంటాము, 42% బీసీలకు చట్టబద్ధ కల్పిస్తామని చెప్పిన మాట తప్పి రకరకాల కారణాలు చేసింది. అధికారం రావడానికి, ప్రభుత్వంలో పాలు పంచుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కి అమలు కోసం నిలబడకుండా డెడికేషన్ కమిషన్, కులగణన, జీవోలు రకరకాల కారణాలు చూపిస్తా ఉన్నది. ఈ ప్రక్రియ కాదు, అధికారం వచ్చిన 6 నెలల్లో మీరు చట్టబద్ధ కల్పించవలసింది రాజ్యాంగ వ్యవస్థల ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా, పార్లమెంట్ లో చట్టాలు చేసి చట్టబద్ధ కల్పించినప్పుడే నిలబడుతుంది. 50 నుంచి ఇప్పటి వరకు 70 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా కోర్టులు, న్యాయస్థానాలు ఎక్కడ నిలబడలేదు, ఎక్కడ కూడా దీన్ని అమలు పరచలేదు. అసలు ఈ రిజర్వేషన్ ప్రక్రియ కోర్టులకు సంబంధం లేదు అని చెప్పేసి ఒకవైపు మేము బీసీ సంఘాలుగా మేము చెప్తా ఉన్నాం. కానీ ఆ ప్రక్రియ మొదలు పెట్టకుండా తమిళనాడు తరహాలో ఉన్నటువంటి 69% రిజర్వేషన్ అమలవుతా ఉన్నది. దాన్ని అమలు చేయాల్సిన పద్ధతి చట్టసభల ద్వారా చట్టం చేసి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో పెట్టి 243 ఆర్టికల్ ద్వారా అమలవుతుంది స్థానిక సంస్థల్లో అని చెప్పి మేము చెప్పిన దాన్ని పెడచెవిన పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో అఖిల పక్షాన్ని పిలవకుండా, ఈ రాష్ట్రం తరపున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా గవర్నర్ దగ్గర ఉంది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు, కుంటె సాకులు చెప్తా ఉన్నది. ఇవాళ మీరు చేయాల్సిన కార్యక్రమం మీరు చేయకుండా ఒకవైపు మీ అగ్రవర్ణాలకి ఆధిపత్యం ఏడ తగ్గుతుందన్న ఉద్దేశంతో ఎన్నికలకు ముందు పోతా ఉందని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే నువ్వు ఇవాళ నల్లమల్ల అడవి నుంచి వచ్చా, నేను నల్లమల్ల పులిబిడ్డను, నేను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పేసి నువ్వు ఇవాళ అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు. నీ సామాజిక వర్గమే ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది, మా రెడ్డిలే పాలన చేయాలని చెప్పి, రెడ్డిలకే పాలన పేటెంట్ హక్కు ఉందని చెప్పి బహిరంగ సందర్భాల్లో కూడా నువ్వు ప్రకటించిన మాట వాస్తవం. నీకు ముఖ్యమంత్రి పదవి కావాలి, నీ వర్గానికి అధికారం కావడం కోసమే ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీలను గ్రామాల్లో సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, జడ్పీసీలుగా గ్రామ స్థాయిలో కూడా అధికారం దక్కకుండానే నీ సామాజిక వర్గానికి రెడ్ల పాలన కొనసాగడానికి కోసమే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు. నువ్వు తీసుకున్న నిర్ణయం ఇది బీసీలను మోసం చేయడానికి, నీ వర్గం అధికారం రావడానికి అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఎన్నికల్లో ఒకవైపు న్యాయస్థానంలో ఇవాళ కొనసాగుతుంది, రిట్ పిటిషన్లు ఉన్నాయి, రేపు వాయిదా వేయబడ్డది. కొన్ని పిటిషన్లు కొన్ని డిసెంబర్ 10కి వాయిదా పడ్డాయి. ఈ న్యాయ వ్యవస్థలో ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలో నామినేషన్ స్వీకరించకూడదు అని చెప్పి మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యాయ విచారణ కొనసాగుతున్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా వేయాలి. ఇది న్యాయస్థానాలు ఈ ప్రక్రియను తక్షణం జోక్యం చేసుకొని వాయిదా వేసే విధంగా ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు సూచన చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు నష్టం పోతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ చూపిస్తా ఉన్నావు 17%, ఆయన నేను 18% ఇచ్చిండు, 23% ఇచ్చిండు, నేను 42% ఇస్తాను గగ్గోలు వరకు మాట్లాడి అధికారంలో ఓట్లు వేయించుకొని ఇవాళ 17% కుదించడంలోనే నీ కామారెడ్డి కుట్ర స్పష్టంగా కనపడతా ఉన్నది. రాహుల్ గాంధీ గారు మీ అధిష్టానము, మీ సిడబ్ల్యూసి, మీ జాతీయ నాయకత్వ విధానం కూడా ఏంటో స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ మేము అడుగుతున్నాం, నష్టపోయేది మేము. 78 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థలలో మాకు అధికారం కావాలని కొట్లాడుతా ఉంటే, మాది న్యాయబద్ధము, ధర్మబద్ధం అని మీరు శుద్ధపూస మాటలు మాట్లాడిన మీరు ఈ రాష్ట్రానికి బంధు పిలుపునిచ్చిన భాగస్వామ్యంలో అర్థమేంటో కూడా మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు న్యాయంగా ఉన్నప్పుడు ఏ బంధుకు పిలుపునిచ్చిన మీరు ఇవాళ దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? ఇంకా 2 నెలలు పోతే కష్టం ఏమైనా ఉందా? మార్చి 30 వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 3,000 కోట్ల కోసమే ఎన్నికలకు మేము నష్టపోతాం కాబట్టి ఎన్నికలు పోతామని చెప్పిన మీరు ఈ రాష్ట్రంలో మీరు అదే కామారెడ్డిలో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తా అని చెప్పి 2 ఏళ్ల కాలంలో 40,000 కోట్ల రూపాయలు మీరు ఇవ్వకుండా
మాకు ఇక్కడ మొండి చేయి చూపి 3,000 కోట్ల అనేది కారణం చూపి బీసీలు అధికారులు దూరం చేయడం కోసమే ఇవాళ స్పష్టంగా ఈ ఎన్నికల ప్రక్రియ మీరు కొనసాగిస్తున్నారు. కోర్టు న్యాయస్థానాలు గౌరవిస్తాం, ఆ తీర్పును మేము గౌరవిస్తామని ఎన్నికలకు పోతా ఉంది. సుప్రీంకోర్టు పోయింది మీరే, హైకోర్టు పోయింది మీరే, కోర్టుల పేరు మీద కాలయాపన చేసిన మీరే, కమిటీల పేరు మీద కాలయాపన చేసిన మీరే. ఇవాళ అఖిల పక్షంలో అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆమోదం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి చెప్పింది మీరే. ఇవాళ కేంద్రం అడ్డుపడుతుందని చెప్పేసి కుంటి సాకులు చెప్పేది కూడా మీరే. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఇవాళ కోర్టు ఏదైతే ఉందో ఆ తీర్పు ఏదైతుందో ఇవాళ వాయిదా ఇస్తున్న సందర్భంగా ఎన్నికలు కూడా వాయిదా వేయాలి. బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ కూడా గతంలో 23% ఇచ్చి అది కొన్ని చోట్ల 18% ఇచ్చి కూడా బీసీలకు నష్టం చేసింది. కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ కూడా ఉర్రూతలుగుతుంది. స్థానిక సంస్థలకు మేము సిద్ధంగా ఉన్నాం, ఆ పోరులో భాగం చేద్దాం, మనం ఎన్నికలకు ఎదుర్కొందాం, ఎన్నికల్లో నిలబడదాం అని చెప్పేసి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎన్నికల సిద్ధంగా ఉన్నామని ఒకవైపు బీజేపీ, ఎన్నికలు పోయేది కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీలు దగా చేస్తున్నాయేమో, బీసీలని మోసం చేస్తున్నాయి. కాబట్టి ఇది బీసీలు గమనించాలి. జనరల్ స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు ఎలా అయితే స్థానాలు ఉన్నాయో బీసీల స్థానాలు ఇవాళ జనరల్ స్థానాలు. కాబట్టి అన్ని జనరల్ స్థానాల్లో బీసీలు మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఎంతమందిమో మాకంత మా జనాభా మీద మా అణగారిన వర్గాలకి 136 కులాలకి కొన్ని కులాలకి సర్పంచులు కాదు కదా వార్డు మెంబర్ల అవకాశం కూడా లేదు. కాబట్టి సమన్యాయం జరగాలంటే ఇవాళ ఎంతమంది ఉన్నాం అన్ని స్థానాలు రావాలంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను కలుపుకొని ఇవాళ జనరల్ స్థానాల్లో బీసీలు కైవసం చేసుకుందాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి చెప్పడం పెట్టడం, ఈ అక్రమ పార్టీలకి గుణపాఠం చెప్పడమే సరైన మార్గం అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ.